హాయ్ హలో ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు డియర్ ఛానల్. అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? మేమైతే బాగున్నాం. ఇక్కడైతే గ్యాస్ క్లీనింగ్ అయితే అయిపోయింది, బాసనలు కంప్లీట్ అయిపోయినాయి, టేబుల్ కూడా క్లీన్ చేసేసిన ఫ్రెండ్స్. సామాను కూడా అన్నీ అయితే సదిరేసిన, అక్కడ కింద ఉండేదన్నమాట, అవన్నీ అయితే తీసేసిన. ఇక్కడనేమో మామిడికాయ పప్పు అయితే చేస్తున్నా ఫ్రెండ్స్. మామిడికాయలు, పసుపు, ఆయిల్, పచ్చిమిర్చి, టమాటా ఇవైతే వేసుకున్నాం. వాటర్ అనేది పోసుకొని కుక్కర్ అనేది అయితే విజిల్కి అయితే పెట్టేసేయాలి. 5 విజిల్స్ అయితే పెట్టేస్తాను అనమాట. ఓకేనా ఫ్రెండ్స్? మామిడికాయ పప్పు అయితే రెడీ అయిపోతుంది. అన్నం అయితే అవుతుంది ఫ్రెండ్స్. ఇక్కడనేమో బాటిల్స్ అన్నీ అయితే కడిగి అయితే రెడీ పెట్టేసిన. వాటర్ అయితే నింపేయాలి. వాటర్ నింపేసిన ఫ్రెండ్స్, ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలి. చల్ల వాటర్ అయితే తాగుతున్నాం. ఇక్కడ కుక్కర్ విజిల్ అయితే వస్తుందన్నమాట. పప్పు అయితే ఉడికిపోయింది ఫ్రెండ్స్. ఇప్పుడు పప్పు అనేది మంచిగా రుబ్బేసుకొని సరిపడా ఉప్పు, సరిపడా కారం అయితే తీసుకోవాలన్నమాట. పచ్చిమిర్చి ఎలాగో వేసిన కాబట్టి కొంచెం కారం అయితే సరిపోతుంది. పప్పు అనేది మంచిగా అయితే పప్పు గుత్తితో అయితే రుబ్బుకోవాలి ఫ్రెండ్స్. ఇలా అయితే ఈజీగా మామిడికాయ పప్పు అయితే రెడీ చేసుకోవచ్చు అన్నమాట. పోపు అయితే పెట్టేయాలి. ఇంకా నెక్స్ట్ ఇప్పుడు సమ్మర్ కాబట్టి ఫుల్ మామిడికాయలు అయితే వస్తూ ఉంటాయి, అన్నీ చేయొచ్చు అన్నమాట. దాంతో ఎక్కువ అయితే ఇలా కర్రీలా చేసుకుంటే తినొచ్చు అనేసి అయితే ఎక్కువ ఇలానే చేస్తాను అన్నమాట. నేను పులిహోర చేస్తారు, ఇంకా వెరైటీ కూడా చేస్తారు అన్నమాట. పప్పు అయితే నిండిపోయింది ఫ్రెండ్స్.
మా లక్ష్మణ్ అయితే తినేసిండు. మా చిన్ను, నేను, మా బిట్టు 4 మెంబర్స్ తినేసినాం అన్నమాట. మార్నింగే వంట అయిపోయింది కాబట్టి మార్నింగే తినేసినాము. ఇక్కడనేమో మా బిట్టు ఏమో స్టైల్ చేస్తుండ అనమాట. చూడండి ఫ్రెండ్స్ ఎలా ఇస్తుండో. ఇప్పుడు ఇంకొక 3 months అయితే స్కూల్ అయితే వెళ్తాడు. బెడ్ అయితే ఇలా వేసినాం ఫ్రెండ్స్. ప్లేస్ అయితే బాగుంది కానీ నైట్ టైంలో అయితే గాలి, ఫ్యాన్ గాలి అనేది రావట్లేదు అనమాట. మళ్ళీ ఎప్పట్లాగానే పెట్టేసినాం బెడ్ అనేది. ఇలా అయితే ఆటలు ఆడుతున్నారు ఇద్దరు. చిన్నకైతే ఆఫ్టర్నూన్ స్కూల్ అనమాట. రెడీ అయిపోయాడు 1 to 5 అనమాట. ఆఫ్టర్నూన్ మంచి ఎండ చూడండి ఫ్రెండ్స్, మామూలుగా కొడతలేదు ఎండ మాత్రం. క్యాప్స్ పెట్టుకుంటారా అంటే పెట్టుకోవట్లేదు. ఇప్పుడైతే ఇంటి దగ్గర నుంచి అయితే బయలుదేరుతున్నాం అనమాట బండి మీద. ఎండ మాత్రం మస్తు కొడుతుంది. మధ్యాహ్నం టైం స్కూల్ ఉందన్నమాట వీళ్ళ స్కూల్. ఎందుకంటే 10th ఎగ్జామ్స్ ఉన్నాయి కదా, సెంటర్ అనేది అయితే ఉంది అనమాట స్కూల్లో. అందుకోసం అనేసి వీళ్ళకి ఆఫ్టర్నూన్ స్కూల్. మార్నింగ్ ఏమో ఎగ్జామ్ ఉంటుంది, 10th వాళ్ళకి ఆఫ్టర్నూన్ ఏమో స్కూల్ అనమాట. ఇప్పుడైతే మేము బండి మీద అయితే వెళ్తున్నాం ఫ్రెండ్స్ స్కూల్ దగ్గరికి. ఓకేనా, చూస్తూ ఉండండి వీడియో. ప్లీజ్ మా వీడియోస్ నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఫ్రెండ్స్, లైక్ అయితే వేయండి. ఓకేనా. మరి కాదని అంటావో, ఏమంటావో ఏమో నన్న సందేహంతో. ఫ్రెండ్స్ ఇక్కడైతే చిప్స్ ప్యాకెట్ అయితే కొనిస్తున్నాను మా చిన్నుకి. ఏం పెట్టలేదు, లంచ్ లేదన్నమాట. ఇదైతే స్కూల్ అనమాట, గీతా హై స్కూల్. ఏదో పార్టీ ఉందంట, ఫేర్వెల్ పార్టీ అనుకుంటా. వీళ్ళందరూ స్కూల్ పిల్లలే అనమాట, 10th వాళ్ళు. ఇక్కడనేమో సామాన్ అయితే తెచ్చిన ఫ్రెండ్స్. బాదం, జీడిపప్పు, హోల్ గరం మసాలా, బొంగులు, మిల్ మేకర్, చెగోడి, పాస్తా అన్నమాట. ఇవైతే తీసుకుని వీటికే 950 అయిపోయినాయి ఫ్రెండ్స్. ఎన్ని ఐటమ్స్ ఉన్నాయి? 6, 7 అనుకుంటా అంతే. ఒకటి కుల్ఫీ ఐస్ క్రీమ్ అన్నమాట మా బిట్టుకు. ఇవన్నీ అయితే తీసుకొచ్చి పౌడర్ అయితే చేసేసిన నేను. పాలల్లో పౌడర్ అయితే రెడీ చేసిన ఫ్రెండ్స్. ఇవన్నీ వేసుకొని అయితే వేయించుకోవాలి మంచిగా. ఇవేమో వాల్నట్స్ అనమాట, నట్స్. వీటితో వేసిన అనమాట ఫస్ట్ టైం. మంచిగా ఉంది పౌడర్ అయితే. పిల్లలకి బ్రెయిన్ షార్ప్ కావడానికి అయితే ఈ వాల్నట్స్ అయితే యూజ్ అవుతాయి అనమాట. అందుకోసం అనేసి నేనైతే తీసుకున్నా. మా చిన్ను కోసం, మా బిట్టు కోసం మాత్రమే తీసుకున్నాను అనమాట. మేము కూడా 4 మెంబర్స్ అయితే తాగుతున్నాం అనమాట. పాలు, పల్లీలు, నువ్వులు, వాల్నట్స్, జీడిపప్పు, బాదం అన్నమాట, బెల్లం. నెక్స్ట్ ఇవన్నీ అయితే పాలల్లో పౌడర్ అయితే రెడీ చేయాలి. ఇవన్నీ అయితే వేయించేసుకున్నా. ఇప్పుడైతే పౌడర్ అయితే పట్టేస్తున్నా ఫ్రెండ్స్. ఇక్కడైతే జీడిపప్పు ఎంత చుంచినా కూడా చునగట్లేదు అనమాట తిననీకి. ఇలా అయితే పౌడర్ అయితే మంచిగా పట్టేసుకోవాలి. పౌడర్ పట్టినాక బెల్లం కూడా కొంచెం మెత్తగా అయితే పట్టాలన్నమాట. పౌడర్లో మంచిగా కలుపుతూ ఉండాలి, ఇంకా చాలాసేపు కలపాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్. ఇలా అయితే పాలల్లో వేసుకొని తాగడానికి మంచిగా ఉంటుందని అయితే ఇలా అయితే చేసిన. ఇది ఇప్పటికీ 4 times 5 times అనమాట నేను చేయబట్టి. కానీ ఇప్పుడు ఒక ఐటమ్ అనేది ఎక్కువ వేసిన అనమాట. వాల్నట్స్ అయితే ఎక్కువ వేసిన నేను ఇప్పుడు ఈసారి. ఓకేనా. మా చిన్న కోసం స్పెషల్గా అయితే చేసిన. ఇట్లయితే పాలల్లో డైలీ అయితే తాగుతున్నాం ఫ్రెండ్స్, మంచిగా అనిపిస్తుంది. మీకు నచ్చినట్టయితే మీ ఇంట్లో పిల్లలు ఉంటే మాత్రం ఇలా అయితే ప్రిపేర్ చేసుకోండి.
హెల్దీ అన్నమాట. పాలు తాగే వాళ్ళు చాలామంది ఉంటారు కాబట్టి ఇట్లా పౌడర్ వేసుకొని తాగితే మాత్రం మంచిగా ఉంటుంది. అన్నీ హెల్దీ అనమాట. ఇలా అయితే పౌడర్ అయితే చేసేసుకున్నా ఫ్రెండ్స్. ఇదైతే ఒక బాక్స్లో అయితే పెట్టేస్తా. ఒక 2 స్పూన్స్ అయితే వేసుకుంటాం ఫ్రెండ్స్ డైలీ. చిన్న స్పూన్ తోటి 2 స్పూన్స్ అయితే వేసుకుంటాం. మంచిగా అయితే రెడీ అయిపోయింది. నార్మల్గా కూడా తినొచ్చు, కానీ పాలలోకి అయితే చేసేసాను అనమాట. ఇక్కడనేమో పాపడాలు అయితే వేయించేస్తున్నా. కొంచెం తినాలనిపిస్తుంది, అందుకోసం అనేసి వేయించుతున్నాను అనమాట. చాలా రోజులు అవుతుంది ఇది నేను తినక. మేము ఎక్కువ అప్పడాలు చేస్తూ ఉంటా. మా అమ్మ వాళ్ళ ఇంటికి అన్నప్పుడు తిన్నా అన్నమాట. మళ్ళీ ఇప్పుడు ఇక్కడైతే తింటున్నా. చాలా సంవత్సరాలు అయిపోతుంది ఇది వేయించక నేను. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడైతే ఇలా అయితే తినేస్తున్నాం. ఇక్కడ పాలు అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. పాల పొడి అయితే రెడీ చేసిన కదా తాగడానికి. అయితే ఇలా అయితే ఉంది. ప్రజెంట్ ఇళ్ళల్లో మొత్తం క్లీన్ చేసేసిన. బాసనలు అయితే కొన్ని ఉన్నాయి ఫ్రెండ్స్. మా చిన్న అయితే స్కూల్ నుంచి అయితే వచ్చేసిండు. చిప్స్ ప్యాకెట్ అయితే స్కూల్లో తిననీయలేదంట. ఇంటికి వచ్చినాక అయితే తింటుంది. కానీ మా పాలు అయితే రెడీ అయితే పెట్టేసిన ఫ్రెండ్స్. ఓకేనా, ఇలా అయితే కంప్లీట్ అయిపోయింది. ఇక్కడితో ఈ వీడియో కూడా ఏం చేస్తున్నా. వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ ఫ్రెండ్స్. ప్లీజ్ లైక్ అయితే వేయండి ఫ్రెండ్స్, సపోర్ట్ అయితే వేయండి. ఓకేనా, బాయ్ బాయ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్.